షాలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో, యేషువ మెస్సీ నామంలో ఆత్మీయులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు పిల్లరా, అందరూ కూడా మహాదేవుని కృప వలన క్షేమముతో, సంతోషంతో, సమాధానంతో ఉన్నారని దేవుని కోరి ప్రార్థిస్తున్నాను, నమ్ముచున్నాను. యోహాను సువార్త 1:29 మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. ఒకళ్ళయో ఇద్దరియో కదండి, ఒక జాతి కాదు, ఒక దేశం కాదు, లోకం జీవముతో ఉన్న, జీవము కలిగిన ఈ లోకంలో ఎవరైతే జీవంతో ఉన్నారో, ఎవరైతే జ్ఞానము కలిగి ఉన్నారో, ఎవరైతే జ్ఞానము కలిగి ఆ యొక్క లోకములోని లోకాశలను, శరీరేచ్ఛలను నెరవేరుస్తున్నారో, ఆ యొక్క పాపమంతటిని కూడా ఆయన మోసుకొని పోయే గొర్రెపిల్లగా ఇక్కడ మనం చూస్తున్నాం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా, ఈ మాటను ఎవరన్నారని మనకి క్లియర్గా కనిపిస్తుంది. యోహాను, భక్తుడైన యోహాను యేసు క్రీస్తు యేషువ మెస్సీయ ఆయన యొద్దకు వస్తున్నప్పుడు పలికిన మాట. అయితే దేవుని గొర్రెపిల్ల అనుకున్నాం కదండి. ఆయన యొక్క గుణగణాలను ఒకసారి మనం పరిశీలిస్తే కనుక, పేతురు రాసిన మొదటి పత్రిక 1:19 అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. మనల్ని ఉద్దేశించి ఈ మాట చెప్తున్న మాట ఇది. మనము ఏ రక్తం చేత, అనగా ఎటువంటి గొర్రెపిల్ల రక్తము చేత మనం విమోచింపబడ్డామని ఆలోచన చేస్తే రెండు గుణగణాలు అక్కడ చాలా నిక్కర్చిగా కనిపిస్తున్నాయండి. నిర్దోషమును అంటే దోషము లేనిది, నిష్కలంకమునకు ఏ కల్మషము, ఏ అతిక్రమము, ఏ పాపము, ఏ దుర్మార్గత, ఏ దుర్నీతి లేని గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనము విమోచింపబడ్డామంట. మరి అంతటి పవిత్రమైన క్రీస్తు రక్తం చేత విమోచింపబడినప్పుడు మరి మనం ఎలా ఉంటున్నామండి? ఒకసారి ఆలోచించుకుందాం. మనము దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు యేషువ మెస్సీ ద్వారా ఏ దుర్నీతిని, ఏ దుష్టక్రియను, ఏ పాపమును, ఏ చీకటిని మన నుండి తీసివేశాడు. మనం మళ్ళీ దాని దగ్గరికి వేగిరపడుతున్నాం. దాని చుట్టూనే మనం తిరుగుతున్నాం. మనం అందరం కూడా మన హృదయంలో ఒకసారి ఆయన యొక్క త్యాగాన్ని, ఆయన యొక్క సమర్పణని ఆలోచిస్తే కనుక మనిషి చిన్న దెబ్బకే తట్టుకోలేడు కదండి. మరి మన అతిక్రమలు భరించడానికి, మన పాపను తీసిపెట్టేకి ఆయన ఎన్ని కుర్రాడ దెబ్బలు తిన్నాడు, ముళ్ళ కిరీటాన్ని పెట్టించుకున్నాడు, కాళ్ళు చేతులు మేకలు కొట్టించుకున్నాడు. మరి ఇవన్నీ చూసినప్పుడు తనకి అవసరం లేనిది ఆయనకి అవసరం అండి మన పాపాలను భరించాలి. కానీ దేవుడు లోకం ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు, నశించిపోకూడదు, నిత్యజీవం పొందాలి. ఎందుకంటే ఆయన పిల్లల మనందరం, మన మీద ఆయనకున్న ప్రేమ అటువంటిది. మనం నశించిపోతే చూస్తూ ఊరుకుంటే దేవుడు కదా మన దేవుడు. కాబట్టి ఆయన కుమారుడిని, ఎటువంటి కుమారుడు, నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల క్రీస్తు రక్తం చేత మనం విమోచించబడ్డామని మనం ఎప్పుడూ కూడా మనం గుర్తుంచుకోవాల్సింది. అలా గుర్తుంచుకుంటేనే మనం పవిత్రంగా బ్రతకగలుగుతాము. మత్తయి సువార్త 1:21 తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు, అనగా యేషువ అను పేరు పెట్టువను. ఎవరండి మన పాపాలను తీసివేసేది? మన పాపములను మన నుండి తీసివేసేది, మనం రక్షించేది ఎవరంటే మన యేషువ మెస్సీయే. ఆయన అందుకే వచ్చాడండి, మనం ప్రేమించి మనల్ని పరిశుద్ధులుగా తీర్చడానికి, పవిత్రులుగా ఉంచడానికి ఆయన తనకు సమర్పించుకొని ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా, అనేకులకు ప్రతిగా. ఉదాహరణకి ఈ వాక్యము నేను వింటున్నాను కదండి. ఆయన నాకు ప్రతిగా తన ప్రాణాన్ని ఇచ్చాడు, విమోచన క్రయధనము తన ప్రాణాన్ని ఇచ్చాడు. అలాగే మీరు వింటున్నారు కదా, మీకు ప్రతిగా, మీకు బదులుగా ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇచ్చడానికి ఇక్కడ వచ్చాడండి. నీ కోసం, నా కోసం మాత్రమే వచ్చాడు. మనకు ప్రతిగా మన యొక్క అతిక్రమాలు తీసివేయడానికి, మన యొక్క దుర్నీతిని, దుర్మార్గతను, పాపము, చీకటిని ఆయన తీసివేయడానికి వచ్చాడు. కాబట్టి మనకు ప్రతిగా సమర్పించబడ్డాడు. కాబట్టి ఈ మాటల ద్వారా మనము ఇంకను ఉత్తేజం పొంది, ఉజ్జీవం పడి, అయ్యో నా కొరకు బలియాడు నా దేవుడు, నా యేషువ మెస్సీయ, నా కొరకు వచ్చిన పరమ తండ్రి, మరే నాకు బదులుగా
ఆయన సమర్పించమన్నప్పుడు ఆయన కోసం నేను ఏమిస్తున్నాను? ఆయనని స్తుతించవలసిన విధంగా స్తుతిస్తున్నానా? ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని ఆయనకి ఇస్తున్నానా? భయభక్తులు కలిగి నేను జీవిస్తున్నానా? సమర్పించుకున్నానా? ఆయన చేయొద్దన్న పనులు చేస్తున్నానా? ఆయనకి ఇష్టం వచ్చిన రీతిగా ఆయన చిత్తానుసారంగా నేను బ్రతుకుచున్నానా అనే క్వశ్చన్ మార్క్ మనం వేసుకుంటే కనుక ఖచ్చితంగా దానికి తగ్గ జవాబు మన యొక్క మారు మనసులో నుండి దానికి దొరుకుతుంది. అన్ని ప్రశ్నలకు కూడా మారు మనసు రక్షణే దానికి జవాబు. కాబట్టి ఆయన చిత్తం క్రింద మనం బ్రతుకుదాము. ఆయన యొక్క ఆజ్ఞానుసారముగా పరిశుద్ధముగా, పవిత్రంగా, నిష్కలంకముగా, నిర్దోషంగా మనం కూడా బ్రతుకుదాం. దేవుని కృపను పొందుకుందాం. దేవుడి యొక్క మాటను మన యొక్క ఆత్మీయ జీవితంలో ఫలింపజేసి ఆశీర్వదించిన గాక. ఆమేన్. పరిశుద్ధుడ మహోన్నతుడ మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా యొక్క ప్రతిగా ఇంకోనైనా విమోచన క్రయధనముగా తండ్రి ప్రభా మిమ్మల్ని మీరు సమర్పించుకున్నారు ప్రభా. ఎంతటి ప్రేమ, ఎంత జాలినైనా, ఎంత కృపనైనా అయినటువంటి కృపను మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయనా ఇదిగో తండ్రి, ఈ లోకంలో మేము నశించిపోకుండా తండ్రి ప్రభా నిత్య జీవం పొందుటకు తండ్రి ప్రభా ఇంకోనైనా లోక పాపమును మోసుకొని పోటకొచ్చిన గొర్రె పిల్లగా నైనా మీరు తండ్రి ప్రభా ఆ యొక్క తండ్రి ప్రభా శిలువ మీద మరణించినప్పుడు నైనా ఇగో తండ్రి నా యొక్క పాపానికి నేను విమోచన కలిగింది ప్రభా. ఈ మాట వింటున్న బిడ్డల ఇగో నా పాపలకు విమోచన కలిగింది ప్రభా. దానిని మేము గుర్తించుకొని ఇంకా పవిత్రంగా, పరిశుద్ధంగా నీ నామానికి తండ్రి ప్రభు గౌరవం తెచ్చే విధంగా బతి కృపణ దయచేయమని, శక్తితో బలంతో నింపి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, యేసుమేసి నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్. అందరికి వందనండి. ప్రైజ్ ది లార్డ్.